ఎప్పుడు పడిచాడే మాట్లాడతాడు. పచ్చి వ్యభిచారి తాగుపోతాడు కూడా యోసేపు గురించి మాట్లాడేవాడు. తీరా జైలుకి వెళ్ళాక అడుగుతారు ఖైదీలు, ఎరా ఏం చేసి వచ్చావు అంటే, నేను చాలా పరిశుద్ధునండి, నేను చేయలేదండి, నేను చాలా దేవుని భయగలను. సరే మేము కూడా ఇలాగే చెప్తాం కానీ చెప్పరా, జడ్జి గారి దగ్గర చెప్పొద్దులు కానీ మాకు చెప్పు, మనందరం ఆ బ్యాచే కదా. నేను అంటాను, ఐగుప్తు ఇనుము అతన్ని బాధించెను. 105వ కీర్తనలో ఆ వచనం దగ్గర నేను రాసుకున్నాను, దానికంటే ఎక్కువ వారి మాటలు అని రాసుకున్నాను. చదివినప్పుడు తక్కువ వచ్చేది నాకు. ఎవడెవడు నిజమైన వ్యభిచారి, నిజమైనటువంటి హంతకుడు, చిన్నారులను చంపేసిన దుర్మార్గుడు యోసేపు అన్నాడు, కన్న తల్లి అనేది దుర్మార్గుడా, ఏం తిండి తిని ఏం బతుకుతున్నావు నువ్వు, చచ్చే లేదండి నేనేం చేయలేదండి, అయ్యి బాబు నేను దేవుని భయంకి వెళ్ళిన మళ్ళీ మాట్లాడతాం ఇంకా నీకన్నా మేమేనైమా